హలో గైస్, నా ఫాలోవర్స్లో ఒకరైన విష్ణు కామెంట్లో ఇలా చెప్పారు. వాట్ ఆర్ ద ఎనిమల్స్ దట్ రిప్రొడ్యూస్ వితౌట్ మేటింగ్? అంటే సంభోగం లేకుండా సంతానం కలిగించే జంతువులు ఏవి? రండి తెలుసుకుందాం. ఈ వీడియోలో నిజంగా ఇలాంటి జంతువులు ఉంటాయా, ఇది సాధ్యమా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ టాక్స్ హబ్. మనిషి అయినా జంతువులైనా పిల్లలు పుట్టడానికి మగ ఆడ కలయిక అవసరమని అనుకుంటాం కదా. కానీ ప్రకృతిలో కొన్ని జంతువులు మాత్రం ఎలాంటి కలయిక లేకుండా పిల్లలను కనేస్తాయి. ఇది ఎలా సాధ్యం? ఇవి ఏ జంతువులు? ఇది ఎంతవరకు సేఫ్? రండి ఈ వీడియోలో మనం ఇలాంటి అద్భుతమైన రహస్యాల్ని తెలుసుకుందాం. సంభోగం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియను సైంటిస్టులు పార్థెనోజెనిసిస్ అంటారు. దీనిలో మగ జంతువు అవసరం లేకుండా ఆడ జంతువు ఒంటరిగా పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముఖ్యంగా ఇన్సెక్ట్స్, కొన్ని రకాల రెప్టైల్స్ మరియు సముద్ర జీవుల్లో కనిపిస్తుంది. ఈ వీడియోలో కొన్ని రకాల జీవుల గురించి తెలుసుకుందాం. మొదటగా ఎఫిడ్స్. ఈ ఎఫిడ్స్ అనేవి కీటకాలు. ఇవి మొక్కలపై ఉంటాయి. సమయం వచ్చినప్పుడు, అంటే వాటి సంతతిని పెంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఇవి మగ జంతువుల అవసరం లేకుండానే నేరుగా పిల్లలను కనేస్తాయి. అంటే 1 నుంచి వందలుగా అవుతాయి. అందుకే ఇవి చాలా సంఖ్యలో పెరుగుతాయి. పరిస్థితులు కఠినంగా మారితే మాత్రం ఇవి మళ్ళీ నేచురల్గానే తమ పునరుత్పత్తిని చేస్తాయి. నెక్స్ట్, కొమోడో డ్రాగన్. కొమోడో డ్రాగన్ ప్రపంచంలోని అతిపెద్ద లిజార్డ్. ఇది ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తుంది. ఈ జంతువు ప్రత్యేక పరిస్థితుల్లో మగ జంతువు లేకుండానే గుడ్లు పెట్టి పిల్లలను పుట్టించగలదు. కానీ ఇలా పుట్టే పిల్లలు ఎక్కువగా మగవారే ఉంటారు. ఇది సైన్స్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం. తరువాత షార్క్స్. కొన్ని షార్క్స్ జాతులు కూడా ఎటువంటి లైంగిక సంబంధం లేకుండానే పిల్లలను పుట్టించగలవు. ఉదాహరణకు, హ్యామర్ హెడ్ షార్క్ మీద సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఇది కనుగొన్నారు. జూ లేదా అక్వేరియంలో ఒంటరిగా ఉన్న ఆడ హ్యామర్ హెడ్ షార్క్ కూడా పిల్లలను కనడం సైన్స్ను ఆశ్చర్యపరిచింది. నెక్స్ట్, వెప్టైల్ లిజార్డ్స్. ఈ వెప్టైల్ లిజార్డ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మొత్తం ఆడ జంతువులే ఉంటాయి. అంటే వీటికి మగ జంతువులు ఉండవు. వాటి అవసరం కూడా అసలే ఉండదు. అయినా కూడా ఇవి తమ జాతిని కొనసాగిస్తాయి. ఇది ఒక ప్రత్యేకమైన హార్మోన్ ప్రక్రియ ద్వారా గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుందో ఆలోచించారా? ప్రధానంగా మగ జంతువులు లేకపోతే లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాతి అంతరించిపోకుండా ఉండటానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన శక్తి ఇది. కానీ ఇది పూర్తిగా పర్ఫెక్ట్ కాదు. ఇలా పుట్టే పిల్లల్లో జెనెటిక్ వేరియేషన్, అంటే జెనెటిక్ వైవిధ్యం తక్కువగా ఉంటుంది. అంటే మగజీవి జెనెటిక్స్ పిల్లల్లో ఉండవు. దాంతో కొన్నిసార్లు అవి వీక్గా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతి ఎంత అద్భుతమో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి లైంగిక కలయిక లేకుండా జీవం పుట్టడం అంటే నిజంగా ఒక మిరాకిల్. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్లో చెప్పండి. Until then, goodbye.